ఆ వాక్తో కలిసి మరి తల్లి నడిచింది కాబట్టి అందుకనే ఆ వాక్కుని ఫలింపజేసి అంటే శరీరాన్ని ధరించేదిగా చేసి ఆ శరీరధారుని లోకానికి మరి తల్లి అందించింది సహోదరి సహోదరులారా. అంటే దేవుని యొక్క వాక్కు మనకి అర్థం కాకపోయినా నిరీక్షణతో ఎదురు చూస్తే ఏం జరుగుతుందో మరి తనకి తెలుసు. నాకు అర్థం కాలేదు కాబట్టి నేను ఈ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తాను అని మరింతలు దేవుని కార్యానికి దేవుని చిత్తానికి ఎదురు తెలపకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడింది కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించింది కాబట్టి వాక్కుతో అనేకమైన జీవించడానికి మరింతల్ని ప్రయత్నం చేసింది కాబట్టి ఆ లోక రక్షకుడి లోకానికి ఇవ్వగలిగింది. దేవునికి తల్లయింది. దేవునికి తల్లయింది. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి క్రైస్తవులుగా ఈ నూతన సంవత్సరం వచ్చిన ఈ దేవాలయంలో చేరినటువంటి మనం ప్రభుని దివ్య సర్వసాధన ద్వారా స్వీకరిస్తూ ఉన్నాం. వాక్కు ద్వారా దేవుడిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. మనకేం తెలుసని అర్థమైనా మరియ తల్లికి ఏం తెలుసని దేవునికి తల్లయింది అంటే మరియ తల్లికి తెలుసు దేవుడు దీనుల్ని ధన్యులుగా చేస్తాడని. మరియ తల్లికి తెలుసు దేవుని యొక్క చిత్తాన్ని లోబడి జీవించాలని మరి తనకి తెలుసు. ఆ లోబడి జీవించినప్పుడు ఇతని కష్టాలు అవమానాలు మరి తనకి తెలుసు. మూడవది దేవుని యొక్క వాక్కుని తన హృదయంలో భద్రపరుచుకుంది. మరణం చేసింది, ధ్యానించింది దేవుని యొక్క వాక్కుని. అందుకే దేవుడికి తల్లయింది.